వైటమిన్ డి ఎందుకు లోపిస్తుంది మరియు దాని చికిత్స అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా విటమిన్ డి3 అనేది మన శరీరానికి ఎంతో ముఖ్యమైన వైటమిన్ అన్నమాట. అది అన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మన సెల్యులర్ ఫంక్షనింగ్ కి, మన మెటబాలిక్, కాల్షియం, ఎముకలని స్ట్రెంథెన్ అప్ చేయడంతో పాటు మెదడు ఎదుగుదలకి కూడా పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఉండే దైనందిక జీవితంలో మనకి స్క్రీన్ టైం మరియు మొబైల్ వాడకం ఎక్కువ ఉండడం వల్ల, అంటే అన్ని వయసు వారిలో పనితనము మరియు చిన్న పిల్లల్లో మొబైల్ యూజేజ్ ఎక్కువ ఉండడం వల్ల వారు 4 గోడల్లో కూర్చొని వాళ్ళ వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా తగ్గుతుందండి. సో సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గడం వల్ల విటమిన్ డి3 అనేది లోపిస్తుంది. మరి కొందరిలో ఎక్కువ సన్ స్క్రీన్ లోషన్ వాడడం వల్ల, సన్ ప్రొటెక్షన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వైటమిన్ డి3 అనేది స్కిన్కి ఇంకకుండా ఉంటుందండి. సాధారణంగా చాలా మందిలో ఆహార నియమాల్లో పోషక విలువలు ఉన్న ఆహారాలు తీసుకోకపోవడం వల్ల, అతి ముఖ్యంగా పాలు తీసుకోకపోవడం వల్ల, మరియు కొంతమంది చేపలు అలాంటివి తీసుకోకపోవడం వల్ల, మరియు ఆరెంజ్ అలాంటివి తీసుకోకపోవడం వల్ల మనకి విటమిన్ డి3 లోపిస్తుంది. మిడిల్ ఏజ్ వారిలో వయసు మీరుతున్న కొద్దీ విటమిన్ డి3 అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది కాబట్టి అలా లోపిస్తుంటుంది.